వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు తినే బెండకాయ పులుసు అలాగే బెండకాయ ఫ్రై కాకుండా ఎలాంటి నూనె అనేది అవసరం లేకుండా ఒక్క చుక్క నూనె కూడా అవసరం ఉండదండి లేకుండా బెండకాయ జోము పచ్చడి అనేది చూపిస్తున్నాను. ఇది చాలా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకోవచ్చు, అలాగే టిఫిన్ ఇడ్లీ దోశలకు కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఒక 5 బెండకాయలు అనేది తీసుకున్నాను. అలాగే బెండకాయలకి సరిపడా 7-8 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న మిర్చి ఘాట్ అనేది ఉంది, సో నేను 7-8 తీసుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. పులుపు అనేది ఉందండి చింతపండు, సో అది సరిపోతుంది. అలాగే 3 టమోటాలు పండువి, ఒక చిన్న ఉల్లిపాయ అనేది తీసుకున్నానండి. మీ చింతపండు కారం తినే ఘాటును బట్టి పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయలని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే టమోటాలను కూడా కొంచెం మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి పెద్దగా ఉన్నట్లయితే మధ్యలోకి కట్ చేసుకొని కొంచెం చీరినట్లుగా ఘాటు పెట్టుకోండి, సరిపోతుంది. అవి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకున్నానండి. మీరు కుక్కర్ ప్లేస్లో నార్మల్ గిన్నెలైనా చేసుకోవచ్చు. నేను త్వరగా అయిపోతుంది అన్నట్టు నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా మరియు బెండకాయలని వేసుకోవాలి. చూసారా, ఆ విధంగా నార్మల్గా గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ వాటిలో వాటర్ అనేది ఉంటుంది కుక్ అయ్యాక. సరే, ఓకే. నేను కొంచెం కుక్కర్ అనేది అడుగు పట్టకుండా కొంచెం లైట్గా యాడ్ చేశాను. చాలా తక్కువ యాడ్ చేశాను. చూసారా, పావు గ్లాస్ కంటే ఇంకా తక్కువే ఉంటాయి. సో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఉడికాక టమోటాలో నుంచి ఆల్రెడీ వాటర్ అనేది వస్తుంది, సో అది యాడ్ చేశాను. మీరు నార్మల్ గిన్నెలో వేసుకున్న కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చూపించాను కదా, అది దానిలోకి వేసేసాను. వేసి కుక్కర్ అనేది క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి, సరిపోతుంది. నార్మల్గా గిన్నెలో అయితే ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూసారా, ఆ విధంగా కుక్ అవ్వాలి బెండకాయ అనేది. మరీ మెత్తగాను అవసరం లేదు. చూసారా, ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువ సాల్ట్ వేసుకోండి. ఇది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పప్పు గుత్తితోనే ఈజీగా మెదిగిపోతుంది. చూసారా, ఆ విధంగా పప్పు గుత్తితో కొంచెము పప్పును ఏ విధంగా అయితే మనం మెదుపుతామో సేమ్ అలాగే మెదపండి, సరిపోతుంది. చూసారా, ఆ విధంగా. మీకు పులుపు సరిపోలేదని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోండి, సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్ని కట్ చేసుకొని వేస్తున్నాను. చూసారా, లాస్ట్లో అంటే అదంతా కొంచెం మెదిగిన తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేశానండి. ఇది రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుందండి, ట్రై చేసి చూడండి. రోటి పచ్చడి ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది నోటికి. చూసారా, ఆ విధంగా మీరు నిల్వ చేసుకోవాలనుకున్నట్లయితే ఏం చేస్తారంటే పోపు అనేది పెట్టుకోండి. కాస్త ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు అనేది పెట్టుకోండి. లేదు అనుకుంటే ఇలా తిన్నా బాగుంటుంది. నేనైతే ఎటువంటి పోపు పెట్టడం లేదు. చూసారా, ఇలానే పుల్ల పుల్లగా కారంగా కమ్మగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. నిదానంగా మెదుపుకోండి, కంట్లో చిటికలు పడితే మంట పుడుతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి బెండకాయ జోము పచ్చడి అనేది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.